భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:04 29 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది రమ్య. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. నిఫ్టీ 24,056 వద్ద స్థిరంగా. సోమవారం మార్కెట్లు ఫ్లాట్గా తెరుచుకున్నాయి. నిఫ్టీ 50 సోమవారం 24,056.00 వద్ద 0.14% స్వల్ప లాభంతో తెరుచుకుంది. సెన్సెక్స్ 77,100.47 వద్ద నిలిచింది. రిలయన్స్ 1318 రూపాయలు మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796 రూపాయలు వద్ద పెద్ద క్యాప్ స్టాక్లు కదలిక లేకుండా ఉన్నాయి. జేపీ మోర్గాన్ పన్ను విధాన మార్పులు భారత ఈక్విటీలను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. ప్రభుత్వ విధాన చర్యలు మరియు ఆర్థిక సాధనాల పన్ను విధానంలో మార్పులు ఈక్విటీలను పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయని జేపీ మోర్గాన్ తెలిపింది. పెరుగుతున్న గ్లోబల్ బాండ్ యీల్డ్ల మధ్య విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుండి దూరంగా ఉన్నారు. ఆర్బీఐ డాలర్ ప్రవాహ చర్యలు తాత్కాలికం. బాహ్య ప్రమాదాలు కొనసాగుతున్నాయి. డాలర్ ప్రవాహాలను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలు శాశ్వత పరిష్కారం కాదని, బాహ్య ప్రమాదాలు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొనసాగిస్తున్నాయి. యుఎస్డిఐఎన్ఆర్ రేటు ప్రస్తుతం 94.39 వద్ద 0.02% తగ్గింది. బంగారం ధర పతనం బుల్లెట్ లోన్లపై మార్జిన్ కాల్స్కు దారితీసింది. బంగారం ధరలలో గణనీయమైన పతనం బంగారు బుల్లెట్ లోన్లపై మార్జిన్ కాల్స్కు దారితీసింది. భారతదేశంలో రుణగ్రహీతలపై ఒత్తిడి పెరిగింది. బంగారం ప్రస్తుతం $4,070 మరియు 20 సెంట్లు వద్ద 0.21% తగ్గి ట్రేడవుతోంది. టెక్ దిగ్గజాల స్టాక్ విక్రయాలు గ్లోబల్ ఏఐ అప్పు ఆందోళనలు పెంచుతున్నాయి. ప్రధాన సాంకేతిక కంపెనీలు దూకుడుగా ఈక్విటీ వాటాలు విక్రయిస్తూ బిలియన్లు సేకరిస్తున్నాయి. ఏఐ నడిచే మూలధన వ్యయం యొక్క స్థిరత్వంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈలో 1.99% పెరిగి $10 మరియు 78 సెంట్లకు చేరింది. టీసీఎస్ 2,094 రూపాయలు మరియు హెచ్సీఎల్ టెక్ 1,100 రూపాయలు వద్ద ఫ్లాట్గా ఉన్నాయి. ఈశాన్య వరదలు దేశవ్యాప్తంగా విద్యుత్, లాజిస్టిక్స్, ద్రవ్యోల్బణంపై ముప్పు. భారత్ ఈశాన్య ప్రాంతంలో తీవ్రమైన వరదలు విద్యుత్ సరఫరా మరియు లాజిస్టిక్స్ నెట్వర్క్లను దెబ్బతీస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణ ప్రమాదాలు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ 0.49% పెరిగి $69 మరియు 57 సెంట్లు వద్ద ఉండటం లాజిస్టిక్ వ్యయ ఒత్తిళ్లను మరింత తీవ్రతరం చేయవచ్చు. మోదీ మన్ కీ బాత్లో పబ్లిక్ రవాణా, సహజ ఎరువులను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో ప్రసారంలో గల్ఫ్ సంక్షోభం మధ్య పబ్లిక్ రవాణా మరియు సహజ ఎరువుల వైపు మారడాన్ని ప్రోత్సహించారు. ఈ వ్యాఖ్యలు ఓఎన్జీసీ 233 రూపాయలు మరియు ఎరువుల కంపెనీలను ప్రభావితం చేసే విధాన మార్పులకు సూచనగా ఉన్నాయి. భారత్, సీషెల్స్ సముద్ర రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి 19 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ సముద్ర భద్రత మరియు రక్షణ సహకారాన్ని లోతుగా చేయడానికి 19 పత్రాలను ఆవిష్కరించారు. ఈ ఒప్పందాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక విస్తరణను బలోపేతం చేస్తున్నాయి. కార్బన్ క్రెడిట్ కొరత వల్ల ఎయిర్లైన్లు $127 కోట్ల అదనపు వ్యయాలు భరించవలసి రావచ్చు. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం కార్బన్ క్రెడిట్ కొరత కారణంగా గ్లోబల్ ఎయిర్లైన్లు $127 కోట్ల వరకు అదనపు వ్యయాలు భరించవలసి రావచ్చు. లాంగ్ హాల్ ఫ్లైట్లపై ఆధారపడిన ఎమిరేట్స్ అత్యంత దెబ్బతింటుంది. ఈ పరిణామం భారతీయ క్యారియర్లను ప్రభావితం చేసి విమాన ప్రయాణ వ్యయాలను పెంచవచ్చు. ప్రభుత్వం కీలక పరిశ్రమ విభాగాలకు నాణ్యత నియంత్రణ నిబంధనలను సడలించింది. భారత ప్రభుత్వం నాణ్యత నియంత్రణ ఆర్డర్ నిబంధనలను సడలిస్తూ కొత్త పరివర్తన ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది. అనేక పరిశ్రమ విభాగాలలో కంప్లయన్స్ భారం ఎదుర్కొంటున్న తయారీదారులకు ఉపశమనం కల్పించింది. ఈ విధాన చర్య ఎల్ మరియు టీ 4,216 రూపాయలు మరియు అల్ట్రాటెక్ సిమెంట్ 11,489 రూపాయలు వంటి కంపెనీల ద్వారా పారిశ్రామిక కార్యకలాపాలకు తోడ్పడుతుందని అంచనా. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2,094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,070.20 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.21% ప్రతి ట్రాయ్ ఔన్సుకు
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,509 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.21% తగ్గింది. మునుపటి ముగింపు $4,078 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.57 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.49% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.49% పెరిగింది. మునుపటి ముగింపు $69 మరియు 23 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.39 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.02% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.02% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 40 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎత్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.